హాయ్ హలో వెల్కమ్ టు శివ స్టూడియోస్. టీవీ చూస్తున్నప్పుడు సడన్గా రిమోట్ పనిచేయడం ఆగిపోతే మీరేం చేస్తారు చెప్పండి. ఖచ్చితంగా రిమోట్ను చేతితో గట్టిగా కొడతారు, లేదంటే సోఫాకు వేసి రెండు దెబ్బలు వేస్తారు. అలా కొట్టిన వెంటనే ఆ రిమోట్ మళ్ళీ బ్రహ్మాండంగా పనిచేయడం మొదలు పెడుతోంది. అసలు అలా కొడితే రిమోట్ ఎందుకు మళ్ళీ పనిచేస్తుందో ఎప్పుడైనా ఆలోచించారా? ఇది మ్యాజిక్ కాదు, దీని వెనుక ఒక బలమైన సైన్స్ దాగి ఉంది. మనం రిమోట్లను చాలా కాలం నుంచి వాడుతున్నప్పుడు గాలిలో ఉండే తేమ వల్ల ఆ బ్యాటరీలకు, రిమోట్ లోపల ఉండే చిన్న చిన్న ఇనుప పాయింట్లకు మధ్య ఒక రకమైన పొర ఏర్పడుతోంది. దీనిని ఆక్సిడేషన్ అంటారు. అంటే చిన్నగా తుప్పు పట్టడం లాంటిది అన్నమాట. ఈ పొర ఏం చేస్తుందంటే బ్యాటరీలో ఉన్న కరెంటును రిమోట్ లోపలికి వెళ్లకుండా ఆపేస్తుంది. ఎప్పుడైతే మనం రిమోట్ ని గట్టిగా చేతిలో కొడతామో ఆ ఫోర్స్ కి ఆ తుప్పు పట్టిన పొర కాస్త వెడిపోతుంది. దాంతో కరెంటు సప్లై అయి మళ్ళీ స్టార్ట్ అయి రిమోట్ వెంటనే పనిచేస్తుంది. ఇక మనలో చాలా మంది చేసే ఇంకో పని కూడా ఉంది. రిమోట్ పనిచేయనప్పుడు వెంటనే బ్యాటరీలను బయటకు తీసి మన బట్టల మీద రుద్ది మళ్ళీ పెడతాం. అప్పుడు కూడా రిమోట్ మళ్ళీ పక్కాగా పనిచేస్తుంది. దీనికి కూడా ఒక సైంటిఫిక్ రీజన్ ఉంది. దీన్ని రీసీటింగ్ అంటారు. ఇలా బ్యాటరీలను రుద్దడం వల్ల పుట్టే స్టాటిక్ ఎనర్జీ కాస్త వీక్ అయిన బ్యాటరీకి మళ్ళీ ప్రాణం పోస్తుంది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.